ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 12/11/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్, ఫీజు వచ్చేసి 6000 రూపీస్. 3 days క్లాస్ ఉంటుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది సార్. 1 year సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మా దగ్గరికి రాని వారికి 32 GB కోర్సు పెన్ డ్రైవ్లో మేము లోడ్ చేసి ఇవ్వడం అవుతుంది. దానికి కూడా 1 year అనేది సపోర్ట్ అనేది ఉంటుంది. సో మా సెల్ నెంబర్ వచ్చేసి 9866749835, 8074069835. 12/11/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్, ఆల్ టీకాన్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. మా అడ్రస్ వచ్చేసి ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రంగంపల్లి రోడ్, ఎస్ బ్యాంక్, 2nd floor, పెద్దపల్లి. డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి, ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్, స్టేట్ వచ్చేసి తెలంగాణ. సెల్ నంబర్ వచ్చేసి 9866749835, 8074069835. సో మనకు ఈరోజు ఫాల్ట్ వచ్చేసి ఎంఐ అండి. ఇది చాలా టీవీలలో ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మనకు ఎంఐ మోడల్ నంబర్ వచ్చేసి L32M5, మోడల్ నంబర్ 32 inches M32 L32M5 మోడల్ నంబర్. సో మనకి ఫాల్ట్ వచ్చేసి బ్లాంక్ స్క్రీన్ అండి, బ్లాంక్ స్క్రీన్. బ్యాక్ లైట్ ఈజ్ ఓకే. సో బ్యాక్ లైట్ ఈజ్ ఓకే, బ్లాంక్ స్క్రీన్. ఇవి చాలా వరకు ఇప్పటివరకు మనం చాలా వరకు చేసామండి, మన యూట్యూబ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో కొంచెం స్కాలర్ బోర్డ్ లేటెస్ట్ చూడండి. ఇది జనరల్గా చైనా ప్యానల్ అంటారండి. సో ఇక్కడ నేను ఏవిడిడి వోల్టేజ్ చెక్ చేస్తున్నాను, ఏవిడిడి వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనం సెట్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూసినా ఒకటోసారి వోల్టేజ్ వచ్చి పడిపోయిందండి. వోల్టేజ్ వచ్చి పడిపోయింది అంటే DC to DC IC ఓకే. అప్పుడు మనము CKV లైన్స్ చూసుకోవాలి. అంటే CKV1, CKVB1, CKV2, CKVB2 అట్లా STVP అనే పాయింట్స్ లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేను చూపిస్తున్నాను. అవి జంపర్ పాయింట్స్, ఆ మధ్యలో కట్ చేసుకోవచ్చు మనం. ఇటు చూడండి, నేను ఇప్పుడు రైట్ సైడ్ కట్ చేసి ఉంది, ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. చూడండి రైట్ సైడ్లో మనకు కటింగ్ చేయడం అనేది జరిగింది. సో లెఫ్ట్ సైడ్ కూడా మనకు రబ్ చేసి చూసుకున్నాను. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేది మళ్ళీ కట్ చేసుకొని చూసుకున్న తర్వాత అప్పుడు వోల్టేజ్ అనేది చెక్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏవిడిడి వోల్టేజ్ నిలకడగా ఉందా లేదా చూద్దాం. సో మనం ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. ఇక్కడ ఏవిడిడి వోల్టేజ్, మనకు వోల్టేజ్ చూసినట్లయితే అది CKV లైన్ షార్ట్ లేకపోతే 15 volt వచ్చింది. అంటే ఆల్రెడీ ఇప్పుడు స్కాలర్ బోర్డు షార్ట్ లేదని అర్థం, అంటే TFT సైడ్ షార్ట్ ఉందని అర్థం. సో మళ్ళొకసారి నేను మళ్ళీ చూపిస్తున్నాను స్క్రీన్లో. ఏవిడిడి అనే వోల్టేజ్ చూడండి నిలకడగా ఉంది. అంటే మనకు CKV లైన్లు షార్ట్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు రైట్ సైడ్లో నాకు బాగానే ఉంది, లెఫ్ట్ సైడ్లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చూడండి స్క్రీన్ కూడా ఆన్ అవుతుంది. సో పిక్చర్ ఈజ్ ఓకే. ఓకే. అంటే ఈ విధంగా లైన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనకు బ్రేక్ అయింది కనబడలేదు. అది సెట్ ఆన్ అయిన తర్వాత బ్రేక్ అయింది కనబడలేదండి, చిన్నగా బ్రేక్ అయింది, అందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.